మన భారతదేశ రహదారి వ్యవస్థ అదే రోడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా మారింది. గతంలో అమెరికా ఆ స్థానంలో ఉండేది. అమెరికాని వెనక్కి నెట్టి భారత్ ముందుకు వచ్చేసి మొదటి స్థానం దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం ఇప్పుడు 67 లక్షల కిలోమీటర్లతోటి మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత చైనా, బ్రెజిల్, ఆ తర్వాత రష్యాలో తర్వాత స్థానాలలో ఉన్నాయి. 2014 తర్వాత 60% పైగా రోడ్ నెట్వర్క్ పెరిగింది. ఈ రోడ్ నెట్వర్క్ అంటే రహదారులు వస్తాయి, రోడ్స్ వస్తాయి, ఇక ఎక్స్ప్రెస్ వేస్, హైవేస్ ఇవన్నీ వస్తాయి. మాజీ అమెరికన్ అధ్యక్షుడైనటువంటి కెనడీ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రోడ్లు బాగుంటేనే దేశం బాగుంటుంది. నేను ఆ మాటలతో ఏకీభవిస్తాను. ఈ రోడ్లు అంటే కేవలం రోడ్లు కానీ చూడండి, వాటిని బంధాలు కలిపేట్టుగా, ఎన్నో అవసరాలు తీర్చేట్టుగా మనం చూడాలి. ఈ రోడ్లు బాగుంటేనే మన రైతు పండించినటువంటి, గ్రామాల్లో పండించిన పంట మార్కెట్కి, అతను అమ్మాలనుకున్న మార్కెట్ త్వరగా కారవ ముందే చేరుతాయి. పారిశ్రామికవేత్తలు వారి పరిశ్రమలలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయి, అవి వారి చేర్చాల్సిన ప్లేస్ త్వరగా చేరుతాయి. అంతేందుకు అత్యవసర సమయంలో మనకు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, రోడ్లు బాగాలేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది చూడండి. అది త్వరగా చేరాలంటే రోడ్లు బాగుండాలి. ప్రతి ఒక్కళ్ళ స్కూళ్ళు, కాలేజీలు పక్కనే ఉండవు. మనం బస్సుల వలలో వెళ్తుంటారు, కొంతమంది స్కూల్ బస్సులు మాట్లాడుతుంటారు, కాలేజ్ బస్సులలో మాట్లాడుతుంటారు, ఆటోలు వారి వ్యవస్థలు వారు మాట్లాడుకుంటుంటారు. అవి దూరం ఉన్న రోడ్లు బాగుంటేనే త్వరగా చేరగలిగేటువంటి, క్షేమంగా చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా రోడ్లు బాగుండాలి. అంతేందుకు ఆర్మీకి కూడా రోడ్లు అవసరమే. అత్యవసర సమయం, గతంలో మనం యుద్ధాలు చూసాం, రోడ్లు బాగాలేక చాలా సమయం పట్టేటువంటి ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. పెద్ద హైవేస్ వారికి కావలసినట్టుగా, అంతేందుకు రోడ్ల మీద జెట్లే దిగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో చూస్తున్నాం. బార్డర్స్లలో అలాంటి రోడ్స్ ఉంటేనే వారికి ఏమైనా అత్యవసర సమయం వచ్చిందంటే వెంటనే వెపనరీ కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఏదైనా సరే వెంటనే చేరుతుంది వారికి. అంటే మనం అనుకున్న సమయానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది రోడ్లు బాగుంటేనే. రోడ్లు అంటే కేవలం రోడ్లు కాదు, బంధము, మన బంధాలను కలిపేటువంటిది అన్నది మన విషయం మర్చిపోవద్దు. 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో, అదే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 3 లక్షల కోట్ల పైగానే రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది విశాఖపట్నం రోడ్ నెట్వర్క్కి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే, లైక్, షేర్లు, కమెంట్లు కొడుతూ ఉంటేనే మాకు కూడా మనసు ప్రోత్సాహం వచ్చి మా జాతీయవాదులం అందరం మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. జై హింద్.